లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, గ్రామం అప్పిరెడ్డిపల్లి, గుల్ల గ్రామం. నమస్తే 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 నమస్తే. చాలా అద్భుతమైన టెంపుల్, ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి ప్రదేశం, చూడచక్కగా ఉంటుంది. మనసుకు ఎంతో నెమ్మది కలుగుతుంది. ఒక్కసారి గుడి చుట్టుపక్కల వాతావరణాన్ని చూసి ఆనందిస్తాం. ధ్వజస్తంభం, గుళ్ళో రాకపోయినా ధ్వజస్తంభాన్ని చూస్తే అష్టైశ్వర్యాలు కలుగుతుందని మన పూర్వీకులు పెద్దలు ఎంతోమంది చెప్పి ఉన్నారు. కాబట్టి ఇలాంటి గుళ్ళని మనం చూడాలి. చూడండి ఎంత పెద్ద వాతావరణం, ఎంతటి మంచి లొకేషన్. ప్రతి ఒక్కరూ వీక్షించండి, చాలా సంతోషంగా ఉంటుంది. గుడి చిన్నది కాదు, సంతృప్తినిచ్చేది. గుడి ఎంత పెద్ద గుడైనా చిన్న గుడైనా మనసుకి సంతోషాన్ని ఇచ్చే ప్రతి గుళ్ళకు పోతాం. ఇది హిందువుల ధర్మం. ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా ఒక మంచి రోజు గుడికి వెళ్ళాలి, దేవుని దర్శించుకోవాలి. ఆయన కృపకు ప్రతి ఒక్కడు ప్రాప్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిందువులందరూ ఏకం కండి, మీ దగ్గరుండే ప్రతి గుడిని చూడండి, వీలైతే అన్ని గుళ్ళని సందర్శించండి. జై బోలో భారత్ మాతాకి జై. పురాతనమైన ఈ 1942 అనగా చోళరాజులు ఉన్నప్పుడంట ఆ యొక్క నరసింహస్వామి యొక్క మెడ దగ్గర ఆ యొక్క కాంతి అనేది కనిపించిందంట. అలా విగ్రహం ఉండేది కాదు. ఏందిరా ఇక్కడి నుంచి కాంతి వస్తుందని చూసేసరికి ఆ యొక్క పవర్ఫుల్గా ఉండేదంట. చోళరాజు రాత్రి ఆయన పాడుకునేసరికి రాత్రి కళ్ళకి వచ్చి నేను అక్కడ ఉన్నాను, ఆ యొక్క స్తంభంలో నేను ఉన్నాను, గుడి కట్టించండి అని అడిగాడు. గుడి కట్టించండి అని అడిగాడంట. చిన్న పురావస్తులో పడిపోయిన ఈ యొక్క విగ్రహాన్ని తీసి అందంగా దాన్ని విగ్రహం లాగా ఇచ్చేయించి అలాగే ఒక గుడి ఏర్పరిచాడు. చిన్న గుడి ఆ మహారాజుకి కళలో కనపడి ఆ నరసింహస్వామి నాకు గుడి కట్టించండి అని అడిగారు. కాబట్టి మనకి స్వాతంత్రం క్రమేణా పోతూ ఆ చిన్న గుడిగా ఉన్నది ఇప్పుడు పెద్దదయ్యింది, పెద్ద గుడి. ఈ మాన్యాలు ఏవైతే ఉన్నాయో 30 ఎకరాల మాన్యాలు కూడా ఈ స్వామి అది వాళ్ళు పరిపాలించి వాళ్ళ తనంతరం వచ్చి అలాగే ఇప్పుడుండే వ్యవస్థకి సంబంధించిన ఒక చిన్న వ్యవసాయదారులు కావచ్చు, అలాగే ఉన్నవారు కావచ్చు, డొనేషన్ పూర్వకంగా కానీ అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయని ఇలాగ ఏర్పరచడం జరిగింది. మామూలుగా నరసింహస్వామి గృహలో వెలుస్తారు కొండ మీద. అదే ఆయన ఇప్పుడు ఎంతో మంది అహోబిలంలో కూడా చూసాం. అలాగా మనం ఎన్నో చూసుంటాం. అలాగే స్తంభాల్లో ఉండేది కానీ అలాగే ఈయన ఈ రాతి రూపంలో ఈ యొక్క కాంతి రూపంలో వీళ్ళకి కనిపించడం జరిగింది కాబట్టి, అలాగే ఆయన కళ్ళకు వచ్చి ఇలా చెప్పడం జరిగింది కాబట్టి అలాగే వచ్చారు. నెలకు ఒకసారి తేరు బయటకు వస్తుందంట కదా సార్, పూజా కార్యక్రమాలు ఉందంట కదా. మన హోలీ సమయంలో అందంగా ఈ ఊళ్ళో మొత్తం అంతా పండగ వాతావరణం నెలకొని అలాగే తిరునాళ్ళుగా చేసుకుని ఆ 3 రోజులు కూడా తిరునాళ్ళుగా చేసుకుంటారంట. అందంగా తేరుని కూడా తిప్పుతారంట. చాలా బాగుంది. అలాగే ఈ యొక్క గుళ్ళు ఇంకొక విశిష్టత ఏంటంటే ప్రతి నెల కూడా ఆ ఏకాదశి రోజు శుద్ధ బహుళ ఏకాదశి రోజు ప్రతి ఏకాదశికి కూడా ఇలా సత్యనారాయణ స్వామి వ్రతాలు అన్ని కూడా జరుగుతాయి. అలాగే ఈ రోజు ఏకాదశి కాబట్టి ఈ రోజు కూడా జరిగింది. అందంగా ఎంతో మంది భక్తులు వచ్చారు, అందంగా చేసుకున్నారు, వెళ్ళారు. ఎంతో మంది భక్తులు స్వామి వారి మీద ప్రేమతో వచ్చి సత్యనారాయణ వ్రతం ఇంత ఇక్కడ అనుకున్న వారికి, ఇక్కడికి వచ్చిన వారికి అన్ని భోగభాగ్యాలు అందరూ కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై లక్ష్మీ స్వామికి జై. స్వామి మీ పూర్తి పేరు చెప్పండి. నా పేరు పాలేటి వీర వెంకట నాగార్జున శర్మ అవధాని, టీటీడీ వేద పండిట్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను వచ్చేసి నెల్లూరు అండి. నెల్లూరు నుంచి వచ్చి గుడికి అన్ని విషయాలు కనుక్కొని మాకు చెప్పినందుకు కృతజ్ఞతలు. అలాగే మేడం గారు సినిమా రంగం నుంచి ఇక్కడికి రావడం మా ప్రాప్తంగా అనుకుంటాము. ఈరోజు ఏకాదశి రోజు ఇక్కడ మేము కలవడం భగవంతుని యొక్క
సన్నిధానంలో చక్కగా భగవంతుడి చరిత్ర తెలుసుకున్నాము. అందరం సినిమా కోసం వచ్చి దేవుడి దర్శనం కూడా చేసుకున్నాం. ఆ లక్ష్మి రావాలని ఆ దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మనందరికీ టీం వర్క్ ప్రాప్తము, సంతోషము. అలాగే ఇంకొక కళ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు టిక్ టాక్లు బాగా చేస్తుంటారు. సినిమా అవకాశాలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ గుడిని సందర్శించాలని, దేవుడి కృపకు ప్రతి ఒక్కరు ప్రాప్తులు అవ్వాలని, ఎన్నో నరసింహస్వామి టెంపుళ్ళు మన భారతదేశంలో ఉన్న గుళ్ళుని ప్రతి ఒక్కరు చూడాలని, ఈ ఊరిని కూడా మన ద్వారా అభివృద్ధి చేయాలి. నమస్తే అండి, నా పేరు జ్యోతి అండి. నేను ఆర్టిస్ట్ని. ఈరోజు ఈ ఊరికి సినిమా షూటింగ్ పర్పస్గా వచ్చాము. కానీ ఈ లక్ష్మీ నారాయణ చరిత్ర తెలుసుకున్నాము. లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహుడు అంటారు. ఆ నరసింహస్వామి ఇక్కడ ఎలా అవతారం ఎత్తారు. ఈ గుడి చాలా బాగుందండి. గుడి చోళరాజుల పరిపాలన అప్పటి నుంచి ఉందంట. 1942 అంటే మనకి స్వతంత్రం రాకముందు నుంచి ఈ గుడి కట్టించారు. ఎంతో ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గుడి దగ్గరికి రండి.